నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జాతీయ ఐక్యతా వారోత్సవాలకు సర్వం సిద్ధం. సర్దార్ పటేల్ సమైక్యతా స్ఫూర్తిని చాటి చెప్పడమే లక్ష్యంగా కార్యక్రమాలు. రక్తపాత రహితంగా వందలాది సంస్థానాలను భారత్లో విలీనం చేసిన వల్లభాయ్ పటేల్. సుదృఢ సంకల్పం, అసాధారణ ప్రజ్ఞతో తనదైన ముద్ర వేసిన ఉక్కు మనిషి. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. హైదరాబాద్లో ఏపీ సచివాలయ భవనాలు తెలంగాణకు అప్పగించడంపై చర్చించే అవకాశం. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన తెరాస. నవంబర్ తొలి వారంలో జిల్లా కమిటీలు ప్రకటించేందుకు కేసీఆర్ కసరత్తు. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు. ఊరువాడ బాణసంచా వెలుగుజిలుగులు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత హాకీ జట్టుకు ప్రశంసల వెల్లువ. ఆటగాళ్లను చూసి గర్వంగా ఉందన్న మోదీ. స్వతంత్ర భారతదేశాన్ని ఒక్కతాటిపై నిలిపి జాతీయ స్ఫూర్తికి అచ్చమైన నిదర్శనంగా నిలిచిన ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తలపెట్టిన ఐక్యతా వారోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై దేశమంతా ఐక్యతా మంత్రం పరిడివిల్లేలా కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశ ప్రజల్లో జాతీయ ఐక్యతా స్ఫూర్తిని నింపేందుకు తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా ప్రకటించి ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తోంది. సోమవారం పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఆయనకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం జాతీయ స్టేడియం వద్ద ఐక్యతా పరుగును ప్రారంభిస్తారు. ఇండియా గేట్ వరకు సాగే ఈ పరుగులో వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనంతరం పటేల్ జీవిత చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం, సంస్థానాల విలీనంలో సర్దార్ పటేల్ పాత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రదర్శనశాలను ప్రధాని ప్రారంభిస్తారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పటేల్ చేసిన కృషిని వివరిస్తూ ఈ ప్రదర్శనలో 3D చిత్రాలు, లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించే ఐక్యతా వారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఐక్యతా ప్రతిజ్ఞ, ఐక్యతా పరుగును నిర్వహించడం సహా వారోత్సవాల్లో భాగంగా పటేల్ జీవిత చరిత్రపై పాఠశాలల్లో వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. తపాలా శాఖ పటేల్ పేరు మీద ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా దినోత్సవం నిర్వహించనున్నారు. పొరుగుదేశం పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సర్దార్ పటేల్ జాతీయ స్ఫూర్తిని చాటి చెప్తూ నిర్వహిస్తున్న ఐక్యతా వారోత్సవాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో స్వతంత్ర భారతావనిలో వందలాది సంస్థానాలను విలీనం చేసిన ఘనత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కే చెందింది. జాతి సౌధానికి సుదృఢమైన, సుస్థిరమైన పునాదులు వేసిన సిసలేని శిల్పి ఆయన. 75 జీవితకాలంలో లక్ష్య సాధనకు సంబంధించి ఆయనది తిరుగులేని పోరాట పటిమ. ఆ నవభారత నిర్మాత జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా యావత్ భారత జాతి జరుపుకుంటోంది. ఆడంబరం, అట్టహాసాలు లేకుండా దృఢమైన నిర్ణయాలతో సువిశాల జాతి నిర్మాణాన్ని సాహసోపేతంగా, అద్వితీయంగా పూర్తి చేసిన చరిత్ర పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. చెక్కు చెదరని సంకల్పంతో వయోభారం లెక్క చేయకుండా దేశమంతా కలియదిరుగుతూ స్వతంత్ర మనుగడకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వందలాది సంస్థానాలను విలీనాల బాట పట్టించడంలో ఆయన అసాధారణ చతురత, విఘ్నత ప్రదర్శించారు. బ్రిటిషు పరపీడన పరాయణత్వం, దాస్య శృంఖలాలను ఛేదించుకుని స్వతంత్ర జాతిగా అవతరించిన భారతావనికి సమస్యలే స్వాగతం పలికాయి. ఆ సేతు హిమాచలం నిండాపరుచుకుని ఉన్న 565 రాజరిక సంస్థానాలను ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, తొలి హోంమంత్రిగా ఈ సమస్యను ఒక సవాలుగా స్వీకరించారు
వల్లభాయ్ పటేల్. రక్తపాత రహితంగా, స్పర్ధలకు తావు లేకుండా సంస్థానాలన్నీ సయోధ్యతో భారత సమాఖ్యలో విలీనమయ్యేలా ఒప్పించడంలో ఈ ఉక్కు మనిషి అసాధారణ ప్రజ్ఞ కనబరిచారు. సర్దార్ కృషి వల్ల ఒరిస్సా, నాగపూర్, సౌరాష్ట్ర, కొల్హాపూర్, బరోడా, రాజస్థాన్, మైసూర్ ఇలా ఎన్నో సంస్థానాలు బేషరతుగా రక్తపాత రహితంగా భారత భూభాగంలో విలీనమైపోయాయి. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి ఈ సంస్థానాలన్నీ దాదాపు దేశంలో అంతర్భాగంగా మారాయి. సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ వంటి వాళ్లే ఆ ఘట్టం అంత త్వరగా పూర్తయినందుకు ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. విలీనాల ద్వారా దాదాపు 5 లక్షల చదరపు మైళ్ల భూభాగాన్ని, దాదాపు 8.6 కోట్ల మంది ప్రజలను భారత్లో కలపగలిగారు పటేల్. పాకిస్తాన్ కంటే ముందే లక్షద్వీప్ చేరుకుని త్రివర్ణ పతాకం రెపరెపలాడించారు. జునాగఢ్, హైదరాబాద్లతో ఎదురైన పేచీలకు అలవోకగా పరిష్కారాన్ని చూపారు. రెఫరెండం ద్వారా జునాగఢ్ను, పోలీసు చర్య ద్వారా హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని భారత్ యూనియన్లో భాగం చేశారు. శ్రీనగర్కు సకాలంలో సేనలను పంపి పాక్ ఆక్రమించగా మిగిలిన భూభాగాన్నైనా భారత్కు మిగిలేలా చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందు గాంధీ సిద్ధాంతాలపైన పెద్దగా నమ్మకం లేని వల్లభాయ్ పటేల్ తర్వాతి కాలంలో ఆయనకు ప్రియ శిష్యుడిగా ఎదిగారు. సహాయ నిరాకరణోద్యమంలో గాంధీ జైలుకెళితే దగ్గరుండి ఉద్యమాన్ని నడిపారు. వ్యక్తులు, సిద్ధాంతాల కంటే దేశానికి పెద్దపీట వేశారు. గాంధీ, నెహ్రూలతో సమానంగా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర వల్లభాయ్ పటేల్ సొంతం. వాదనలో చేయి తిరిగిన న్యాయవాదిగా జీవితం సాగిపోతున్న రోజుల్లో 1917లో గుజరాత్లోని గోధ్రాలో కాంగ్రెస్కు అనుబంధంగా గుజరాత్ రాజకీయ సదస్సు జరిగింది. ఈ సభలోనే పటేల్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తర్వాత నెల రోజులకు ఆయన మహాత్ముణ్ణి కలిశారు. అదే పటేల్ జీవితాన్ని మార్చేసింది. గాంధీజీ ప్రోత్సాహంతో స్వతంత్ర సమరంలోకి దూకారు. పటేల్ చేపట్టిన బార్దోలి సత్యాగ్రహం చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమం. 1917లో గుజరాత్ ఖేడా జిల్లాలో ఎటు చూసినా ఆకలి చావులు, వాటికి తోడు ప్లేగు వ్యాధి. జనం పిట్టల్లా రాలిపోతున్నా పాలకులు పట్టించుకోలేదు. పన్నులు కట్టలేమన్న ప్రజల విజ్ఞాపనల్ని బుట్టదాఖలు చేశారు బ్రిటిష్ పాలకులు. ఆ అమానుషంపై ఉద్యమించాలన్న గాంధీజీ పిలుపును అందుకున్న పటేల్ సమరోత్సాహంతో కదిలారు. కాలినడకన గ్రామాలన్నీ తిరిగారు. రైతుల్ని కదిలించారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమనే స్థాయిలో చావో రేవో అన్నట్లు సాగిన నాటి సత్యాగ్రహంలో వేల గ్రామాల నుంచి కార్యకర్తలు సర్దార్ పటేల్ వెంట నడిచారు. చివరకు ఈ పోరాటం విజయం సాధించింది. వసూలు చేసిన పన్నులను తిరిగి ఇచ్చిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పట్నుంచే వల్లభాయ్ పటేల్ సర్దార్గా మారారు. తొలి విజయంతో గుజరాత్ కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యారు. 1945 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. బార్దోలి ఉద్యమం తర్వాత కూడా పటేల్ క్షణం విశ్రమించలేదు. అన్నదాతల కష్ట నష్టాలు తెలుసుకోవడం కోసం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. మహాత్ముడి అనుచర గణంలో కీలకంగా మారారు. 1928లో సైమన్ కమిషన్పై పోరునాటికి ఉద్యమ నేతల్లో ఒకరయ్యారు. అహ్మదాబాద్ నుంచి దండి వరకు సాగిన ఉప్పు సత్యాగ్రహ యాత్రకు వల్లభాయ్ పటేల్కే మార్గనిర్దేశ బాధ్యతలను గాంధీజీ అప్పగించారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే పటేల్ సన్నాహక కార్యక్రమాలను గమనించిన బ్రిటిష్ పాలకులు ఆయన్ను మధ్యలోనే అటకాయించి అరెస్టు చేసి సబర్మతి జైలుకు తరలించారు. అయినా యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. 1931లో సర్దార్ పటేల్ కరాచీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా అదే ఏడాది గాంధీజీ ఇంగ్లండ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అవి విఫలం కావడంతో తిరిగి వచ్చిన గురు శిష్యులను ఎరవాడ జైలుకు పంపారు నాటి పాలకులు. నిర్బంధ సమయంలోనే తల్లి, అన్న విఠల్బాయిలను పోగొట్టుకున్న మనోధైర్యం కోల్పోక ఉద్యమంలోనే కొనసాగారు పటేల్. దేశం కోసం ఆలోచన, గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితోనే పోరాడిన సర్దార్ అందివచ్చిన ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్నారనేది తెలిసింది చాలా కొద్ది మందికే. కానీ భారత జాతీయ కాంగ్రెస్లో 1946 మధ్య చోటు చేసుకున్న పరిణామాలు ఆ సంగతిని
ఎప్పటికీ చరిత్రకు నివేదిస్తూనే ఉంటాయి. నాటి పార్టీ ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని అభ్యర్థిగానూ నిలవాలన్నది ముందు అనుకున్న అంశం. ఆ ప్రకారమే ఎన్నికల్లో 15 ప్రదేశ్ కమిటీల్లో 12 పటేల్ పేరునే బలపరిచాయి. మిగిలిన 3 ఎవరి పేర్లను ప్రతిపాదించలేదు. అయినా తెర వెనుక సంఘటనల్ని సహృదయంతో అర్థం చేసుకున్న సర్దార్ ప్రధాని పదవిని వదులుకున్నారు. స్వతంత్ర భారత తొలి ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వతంత్ర భారతావనికి కొత్త రూపును కల్పించారు. హైదరాబాద్లోని ఏపీ సచివాలయ భవనాలు తెలంగాణకు అప్పగింత, పేదలకు గృహ నిర్మాణం అంశాలే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, యువ విధానం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైన అమాత్యులు చర్చించనున్నారు. గత మంత్రివర్గ సమావేశంలో వాయిదా పడిన వివిధ అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. హైదరాబాద్ నుంచి సచివాలయం పూర్తిగా అమరావతికి తరలివచ్చినందున అక్కడి భవనాలను అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాయగా, ఇటీవల గవర్నర్ విజయవాడ పర్యటన సందర్భంగా ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. పార్టీ నేతలు ప్రభుత్వ వర్గాలతో చర్చించి అభిప్రాయం చెబుతామన్న చంద్రబాబు అదే రోజు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలనే అభిప్రాయానికొచ్చారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు శాశ్వత ప్రాంగణం ఇస్తే సచివాలయ భవనాలు అప్పగించవచ్చనే అభిప్రాయానికి పోలిట్ బ్యూరో వచ్చింది. దీనిపై మంత్రివర్గంలోనూ చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. పాలన అమరావతికి వచ్చేసిన విభజన చట్టం ప్రకారం మరో 7 ఏళ్లకు పైగా హైదరాబాద్లో ఉండే హక్కు ఉన్నందున ఎలాంటి అవసరాలు ఉంటాయనే అంశంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం దృష్టి సారించనుంది. గత భేటీలో వాయిదా పడిన చుక్కల భూముల వ్యవహారంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివాదాస్పదంగా ఉన్న 40 లక్షల ఎకరాల లావాదేవీలపైన నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అమరావతిలో పరిపాలనా భవనానికి శంకుస్థాపన జరిగినందున ఇక నిర్మాణ పనులు సత్వరం చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గం చర్చించనుంది. ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణపై నవంబర్ 2న సచివాలయంలో సమావేశమై చర్చించనుంది. విశాఖ జిల్లాతో పాటు పలుచోట్ల పేదలు ఆక్రమించుకున్న 100 గజాల వరకు భూములను ఉచితంగా, ఆపై ఉన్న భూమికి మార్కెట్ ధర ఆధారంగా క్రమబద్దీకరించాలని ఉపసంఘం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 12న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పెద్దలు ఆక్రమించుకున్న భూములు 500 గజాల వరకు ఉంటే ఎలా క్రమబద్దీకరించాలో సూచిస్తూ ఈ ఏడాది మార్చి 30న జీవో విడుదల చేసింది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ అధికార పార్టీ తెరాస దృష్టి సారించింది. నవంబర్ తొలి వారంలోనే జిల్లా పార్టీ కమిటీలు భర్తీ చేయాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు జిల్లా ముఖ్య నేతల నుంచి అర్హులైన వారి జాబితా తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. జిల్లా పార్టీ కమిటీల భర్తీ అనంతరం మిగిలిన నియమిత పదవులు భర్తీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలతో తీరిక లేకుండా గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. విపక్షాల నుంచి పలువురు నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే యత్నం చేస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించిన కేసీఆర్ తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున ఆయా జిల్లాల్లో పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు ఆయా జిల్లాల్లోని ముఖ్య నేతల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. పార్టీ కోసం చేసిన సేవ, ఉద్యమంలో పోషించిన పాత్ర, ఇటీవల పార్టీలో చేరినవారా లేక మొదట్నుంచి పార్టీలో ఉన్నవారా అనే అంశాలను జిల్లా పార్టీ కమిటీ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటున్నారు. పార్టీ నేతలు సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలతో గత కొద్ది రోజులుగా చర్చిస్తున్నారు. కొత్త జిల్లాల్లో బలహీనంగా ఉన్న చోట ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అంశంపైన చర్చ జరుగుతోంది. పార్టీ పోలిట్ బ్యూరో సహా రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాలను త్వరలోనే భర్తీ చేస్తారని తెలుస్తోంది. గతంలో మాదిరి జంబో పోలిట్ బ్యూరో కాకుండా కీలకమైన కొద్దిమంది నేతలతోనే కమిటీలు వేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. జిల్లా కమిటీలను నవంబర్ 5వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. కమిటీల భర్తీ పూర్తయ్యాక నియమిత పదవులను సీఎం భర్తీ చేయనున్నట్లు వెల్లడించాయి. వెలుగులు విరిజిమ్మే దీపావళి సంబరాలు తెలంగాణలో అంబరన్నంటాయి. ఆ బాలగోపాలం ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను జరుపుకున్నారు. ఊరువాడ టపాసుల మోతలు, తళుక్కుమని మెరిసిపోయే దీపకాంతులతో దీపావళి నేత్రపర్వంగా సాగింది.
హైదరాబాద్ మహానగరంలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన తెరాస నేతలు ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ యూసఫ్ గూడలోని అనాథాశ్రమ పిల్లలతో కలిసి దీపావళి జరుపుకున్నారు. మిఠాయిలు పంపిణీ చేసి వారితో కలిసి బాణసంచా కాల్చారు. గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ నివాళులర్పించి దీపాలు వెలిగించారు. ఫిలింనగర్లో సినీ నటులు వారి వారి నివాసాల్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి దీపావళి సంబురాలు చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కార్యాలయ సిబ్బందితో కలిసి వెలుగుల పండుగ జరుపుకున్నారు. కథానాయకుడు శ్రీకాంత్ పిల్లలతో దగ్గరుండి బాణసంచా కాల్పించారు. తెలంగాణ జిల్లాల్లోనూ దీపావళి పండుగ ఘనంగా జరిగింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో ప్రజలు దీపావళి జరుపుకున్నారు. టవర్ సర్కిల్లో వ్యాపార సముదాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. జగిత్యాల జిల్లా కేంద్రం దివ్వెల వెలుగులతో తళుకులీనింది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ వైభవోపేతంగా జరిగింది. ఓం ఆకారంలో ఏర్పాటు చేసిన దీపాలంకరణ ఆకర్షణగా నిలిచింది. హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస విజ్ఞాన కేంద్రంలోని మానసిక వికలాంగులతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దీపావళి జరుపుకున్నారు. చిన్నారులతో టపాసులు కాల్పించారు. బాణసంచా శబ్దాలతో ఓరుగల్లు మారుమోగింది. మహబూబాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ జిల్లా దీపకాంతులతో విరాజిల్లింది. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ములుగులో నిర్వహించిన నరకాసుర వధకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దీపావళి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. చిన్నారులు పెద్దలు దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో పండుగను జరుపుకున్నారు. అమరావతి ప్రాంతం దీపావళి కాంతులతో వెలుగులీనింది. చీకట్లు తొలగిపోయి వెలుగునిచ్చే దీపావళి పండుగ ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జరిగింది. విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా కాల్చుతూ చిన్నారులు పెద్దలు సందడి చేశారు. విద్యుత్ దీపకాంతులతో కాలనీలు వ్యాపార సముదాయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. విజయవాడలో జైనులు ముస్లింలు కూడా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మొగల్రాజపురంలో ఎమ్మెల్యే బోండా ఉమ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులతో కలిసి వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ సాగర తీరం దీపకాంతులతో వెలిగిపోయింది. అపార్ట్మెంట్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. ప్రధాన కోడళ్లు విద్యుత్తు వెలుగులతో నూతన శోభను సంతరించుకున్నాయి. విజయనగరంలోని వెంకటేశ్వరస్వామి అష్టలక్ష్మి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో చిన్నా పెద్ద బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. యానాం ఆనంద నిలయంలో అనాథ పిల్లలు దీపావళిని సందడిగా చేసుకున్నారు. ఏలూరులోనూ దీపావళి ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లాలో దీపావళి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలులో ప్రధాన వీధులు దీపాల వెలుగులతో కాంతులీనాయి. మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ముస్లిం మహిళలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారు. కొత్త మసీదు ప్రాంతంలో బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు. కర్నూలులోనూ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. చిన్న పెద్ద అంతా కలిసి పండుగను సందడిగా జరుపుకున్నారు. కొత్త దుస్తులు ధరించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి బాణసంచా కాల్చి సంతోషంగా గడిపారు. దీపావళి పండుగతో ప్రతి ఇంటా కొత్త కాంతులు విరజిమ్మాయి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్లో పేద ప్రజలతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లూధియానాలో స్థానికులు సైనికులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. వందే మాతర నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు.
సూరత్ వాసులు దీపావళిని ప్రత్యేకంగా జరుపుకున్నారు. భక్తులు స్వామీజీల ప్రసంగాలు విని తరించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ప్రజలు కాళీమాతకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులను తలుచుకుని కాసేపు మౌనం పాటించారు. పూణేలోని ఓ మైదానంలో మహిళలు, యువతలు అంతా కలిసి పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విదేశీయులు కూడా పాల్గొన్నారు. దీపకాంతులతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీక మాసం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లక్ష బిల్వార్చన, సహస్రలింగార్చన, రుద్రోహోమం వంటి పూజలతో పాటు శ్రీచక్ర దీపోత్సవం వంటి కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివాలయంతో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్ని ఆలయాల్లోనూ కార్తీక మాసం సందర్భంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో సూర్యకుమారి వెల్లడించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశామన్న అధికారులు ఏటా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పాతాళగంగ వద్ద భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో 10 రోజుల్లో జరగనున్న వేళ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు ప్రజాదరణ కాస్త తగ్గింది. వారం రోజుల క్రితం ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ 12 పాయింట్ల ఆధిక్యంలో ఉండగా ప్రస్తుతం ఆ తేడా 2 పాయింట్లకు తగ్గిపోయింది. 47% మంది ఓటర్లు హిల్లరీకి మద్దతు పలుకుతుంటే ట్రంప్ను 45% మంది సమర్థిస్తున్నట్లు ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో తేలింది. గతంలో హిల్లరీ విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడు ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ ఉపయోగించిన వ్యవహారంపై తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తామన్న ఎఫ్బీఐ ప్రకటనకు ఒక్కరోజు ముందు ఈ సర్వే నిర్వహించినట్లు ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ తెలిపాయి. గత వారం సర్వేతో పోల్చితే హిల్లరీ 3% ఓటర్ల మద్దతు కోల్పోగా ట్రంప్ కొత్తగా 7% ఓటర్ల మద్దతు సంపాదించినట్లు ఆ సంస్థలు వివరించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన అన్ని సర్వేల్ని విశ్లేషించే రియల్ క్లియర్ పాలిటిక్స్ ట్రంప్ కన్నా హిల్లరీ 4.6 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన బస్ డ్రైవర్ మన్మీత్ అలీషర్ను బస్సులోనే దారుణంగా సజీవ దహనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ను కోరారు. దీపావళిని పురస్కరించుకుని మాల్కమ్కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఫోన్ చేసిన మోదీ అలీషర్ హత్యోదంతాన్ని ఆయన దృష్టికి తెచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టర్న్బుల్ నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు పీఎంఓ తెలిపింది. శుక్రవారం అలీషర్ బ్రిస్బెన్ సిటీ కౌన్సిల్ బస్సు నడుపుతున్న సమయంలో ఓ అగంతకుడు మండే స్వభావం ఉన్న ద్రవాన్ని అతడిపై పోశాడు. మంటలు వ్యాపించి డ్రైవర్ సీట్లోనే అలీషర్ మృతి చెందాడు. ఆ ఘటనలో ఉగ్రకోణం లేదంటున్న బ్రిస్బెన్ పోలీసులు 48 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.